హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నా అనమాట. చాలా రోజులైంది చేసుకోక. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలో 1 కప్‌కి 1½ కప్ వాటర్‌లో దాల్చిన చెక్క, పువ్వు, లవంగాలు వేసి వేడైన తర్వాత బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ అయిపోయింది, పక్కకు పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్‌లో ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ ఫ్రై అయిన ఆయిల్‌లోనే చికెన్ అయితే మొత్తం మ్యారినేట్ అయిన చికెన్ మొత్తం వేసుకొని దాన్ని కూడా ఒక హాఫ్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అది కూడా ఒక హాఫ్ ఫ్రై అయితే సరిపోతుంది. అందులో మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి దాన్ని ఫ్రై అవ్వనిస్తున్నాను. ఇక్కడేమో బాస్మతి రైస్ మనం చేతితో పట్టుకుంటే 2 ముక్కలుగా విరిగిపోవాలన్నమాట. సో అంతవరకు దాన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మన చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ ఒక బిర్యానీ గిన్నె పెట్టేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఫ్రై అయిన చికెన్ని వేసుకొని కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, ఫ్రై అయిన ఆనియన్స్ వేసి బాస్మతి రైస్, కుక్ అయిన బాస్మతి రైస్ని కూడా ఒక లేయర్ లాగా వేసుకున్నా. మళ్ళీ ఆ రైస్ పైన ఫ్రై అయిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్ని నెయ్యి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ బాస్మతి రైస్ అయితే వేసేసాను. నేనైతే 2 లేయర్స్గా వేసి చేసుకున్నా. మళ్ళీ దానిపైన కూడా సేమ్ అలాగే కొత్తిమీర అన్నీ వేసుకొని ఇలా కింద ఒక పెనం పెట్టుకున్నా, పైన బిర్యానీ గిన్నె, ఆ పైన కుక్కర్లో వాటర్ పోసి పెట్టేసా. మంచిగా దమ్ ఇచ్చేసాను అనమాట బిర్యానీని. ఒక హాఫ్ అన్ అవర్లో మనకి మంచిగా వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. అసలు నేను అనుకున్న బయట బిర్యానీ కన్నా ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ కదా అనిపించింది. ఇది చేసుకున్న తర్వాత నాకు నిజంగా సేమ్ అలానే